అందరికి వెల్కమ్ బ్యాక్ టు ద సెషన్ మన హ్యాండ్స్ ఆన్ సెషన్ మన విండో ఫంక్షన్స్ పార్ట్ 2 కి స్వాగతం. సో నిన్న కొంచెం డిలే అయింది గైస్, ఆ కాన్సెప్చువల్ వీడియో అప్లోడ్ చేశాక ఈ హ్యాండ్స్ ఆన్ చేయడానికి. ఎందుకంటే నాకు ఏదో ఇష్యూ వచ్చింది, లైక్ రికార్డింగ్ చేయనివ్వట్లేదు, వాయిస్ రావట్లేదు ఎన్నిసార్లు ట్రై చేసిన. సో ఇప్పుడు మొత్తానికి అవుతుంది వాయిస్. ఇంకా లేట్ చేయకుండా మనం సెషన్లోకి వెళ్ళిపోదాం. సో మనం ఎప్పుడులాగే మన రెగ్యులర్ టేబుల్నే ఆడుకుందాం ఈ రోజు కూడా. దట్ ఈస్ శాలరీ ఎంప్లాయీస్ డీటెయిల్స్. అందులో శాలరీస్ వాళ్ళ డెసిగ్నేషన్స్ ఉంటాయి రెగ్యులర్ గా ఉన్నట్టు. అండ్ కమింగ్ బ్యాక్ టు ద ఒరిజినల్ మన రెగ్యులర్ నిన్నటిదాకా మాట్లాడుకున్న దాని గురించి చెప్పుకుందాం ఫస్ట్. అంటే జస్ట్ మనం నిన్నటిదాకా ఎక్కడ దాకా మాట్లాడుకున్నాం, పార్ట్ 1 లో ఓవర్ క్లాజ్ మాట్లాడుకున్నాం, అట్లానే పార్టీషన్ బై మాట్లాడుకున్నాం, అండ్ నెక్స్ట్ ఆర్డర్ బై కూడా మాట్లాడుకున్నాం, రైట్? సో అక్కడ దాకా చేస్తే ఎట్లా వస్తుంది అంటే నిన్న చెప్పుకున్నాం ఆ క్లాస్ లో, మళ్ళీ దాని గురించి డ్రాగ్ చేయాలనుకోవట్లేదు. జస్ట్ అది ఒక క్విక్ ఇంట్రో కింద ఇచ్చేసి మనం మెయిన్ ఫ్రేమ్ క్లాజ్ కాబట్టి మనం పార్ట్ 2 కి, సో ఆ పార్ట్ 2 ఫ్రేమ్ క్లాజ్ గురించి వెళ్ళిపోదాం. సో ఇది సమ్ ఆఫ్ శాలరీ కాబట్టి డెసిగ్నేషన్స్, ఇక్కడ డెసిగ్నేషన్స్ కనిపిస్తున్నాయి కదా మీకు. సో ఈ డెసిగ్నేషన్స్ అన్నిటికి సమ్ ఎంత ఉంది, ప్రోగ్రామర్స్ అందరూ కలిపి సమ్ ఎంత ఉందో అది ప్రోగ్రామర్స్ కి పక్కన వస్తుంది. ఫస్ట్ ప్రోగ్రామర్ కి, సెకండ్ ప్రోగ్రామర్ కి. ఇదంతా మనం స్నోఫ్లేక్ లో ఒక చిన్న ఫీచర్ లెక్క మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం కదా, లైక్ ఆర్డర్ బై చేసుకోవచ్చు, అదే ఇక్కడ ఈ ఇంటర్ఫేస్ లో ఆర్డర్ బై చేసుకోవచ్చు అని. సో ఇట్లా అసోసియేట్స్ అన్నిటికి సమ్ ఎంత అయింది, 480 కదా. సో ఈ మనం నిన్నటి దాకా మాట్లాడుకున్నది ఫ్రేమ్ క్లోజ్ వాడకుండా రన్ చేస్తే మనకి టోటల్ ఇక్కడ ఒక 480, ఇక్కడ ఒక 480, ఇక్కడ ఒక 480 కింద వస్తుంది అనమాట. సేమ్ అట్లానే క్లీనర్స్ టోటల్ ఎంత, 120. 120. సో ఇక్కడ ఒక 120, ఇక్కడ ఒక 120, ఇక్కడ ఒక 120 వస్తుంది. సో ఒకసారి చూద్దామా. సో చూడండి. సో 480, 480, 480 ఈ విండోకి, నెక్స్ట్ విండోకి 120, 120, నెక్స్ట్ విండోకి 390, 390, నెక్స్ట్ విండోకి 280, 280, 280, రైట్? సో ఇది మనం నిన్నటిదాకా నేర్చుకుంది. ఈ రోజు నేర్చుకోబోయేది ఏంటి అంటే ఫ్రేమ్ క్లాజ్. సో ఫ్రేమ్ క్లాజ్ ఏంట్రా అంటే, నువ్వు ఆర్డర్ నిన్న మాట్లాడినట్టు ఆర్డర్ బై పెట్టావు అంటే, సారీ, ఫ్రేమ్ క్లాజ్ పెట్టాలి అంటే ఆర్డర్ బై పెట్టాలి, రైట్? సో అన్న ఇక్కడ 2 ఆర్డర్ బైలు కనబడుతున్నాయి నాకు, ఇక్కడ ఒకటి రాస్తున్నావు నువ్వు, ఈ బయట ఒకటి రాస్తున్నావు, ఏంటిది అని అంటే, సో ఈ బయటది మనకి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది మెయిన్ ఫ్రమ్ తర్వాత వస్తుంది, అవునా? అంటే మెయిన్ ఆర్డర్ బై. ఇది మెయిన్ ఆర్డర్ బై అంటే ఏంటంటే మన రెగ్యులర్ ఆర్డర్ బై. మన రెగ్యులర్ ఆర్డర్ బై ఏంటి, మనకి ఇక్కడ అవుట్పుట్ కనిపిస్తుంది చూసారా ఈ విండో. సో ఈ విండోని ఆర్డర్ చేయడానికి, ఇది జస్ట్ నీకు కనిపించడానికి, నీకు బయటికి ఎలా కనిపిస్తుంది అని చెప్పడానికి నువ్వు ఈ ఆర్డర్ బై వాడుతున్నావు, ఓకేనా? సో మరి ఈ ఆర్డర్ బై ఏంటి అన్న అంటే, మనం నిన్న మాట్లాడాం చూసారా, ఇది విండోస్ అన్ని ఇట్లా షిఫ్ట్ అవుతాయి, అంటే ఇట్లా విండో కింద తీసుకుంటది, ఇట్లా ఒక విండో కింద తీసుకుంటది, ఇట్లా ఒక విండో కింద తీసుకుంటది. సో ఫ్రేమ్ క్లోజ్ వాడేటప్పుడు మనం మాట్లాడుకుంది ఆర్డరింగ్ అన్నది ఉండాలి. ఎందుకంటే నీ ఫ్రంట్ ఎవడు, నీ బ్యాక్ ఎవడు అని చెప్పాలి అంటే మీ అందరినీ ఒక ఆర్డర్ లో నించోబెట్టాలి, అవునా? లైక్ మీ క్లాస్ లో హైట్, నీ ముందు ఎవర్రా హైట్, నీకంటే కొంచెం నెక్స్ట్ ఎవర్రా హైట్ పెద్దోళ్ళు, అట్లా అడగాలంటే మీ అందరూ ఫస్ట్ ఆర్డర్ లో నుంచుంటేనే కదా నీకు ఒక క్లారిటీ ఉంటుంది. సో అందుకని ఒక ఆర్డరింగ్ జరగాలి ఫస్ట్. సో ఈ అసోసియేట్ బ్రాకెట్ అందరినీ శాలరీ వైజ్ గా ఫస్ట్ ఆర్డర్ చేయాలి ఇంటర్నల్ గా. మనం నిన్న కాన్సెప్చువల్ వీడియోలో నేను పేపర్ మీద ఆర్డరింగ్ జరుగుతుంది, బిఫోర్ స్టార్టింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఆపరేషన్ ఆర్డరింగ్ చేసుకోవాలి. అంటే అగ్రిగేట్స్ కి మోస్ట్లీ అక్కర్లేదు ఆర్డరింగ్, ర్యాంక్ కి డెన్స్ ర్యాంక్ కి కావాలి. కాకపోతే ఫ్రేమ్ డిఫైన్ చేస్తున్నప్పుడు అగ్రిగేట్ కూడా మనం ఇది వాడాలి, ఇది ఆర్డర్ బై వాడాలి, ఓకేనా? సో అందుకని ఫ్రేమ్ వాడాలి అంటే పక్కా ఆర్డర్ బై వాడాలి, ఓకేనా? ఇది మీకు నేను చెప్పిన లాజిక్ అర్థం కాకపోయినా ఇది బండ గుర్తు కింద పెట్టుకోండి. ఫ్రేమ్ క్లాజ్ రాయాలి అంటే పక్కా ఆర్డర్ బై రాయాలి. నేను రాయకపోతే ఏమవుతుంది, ఇట్లా వదిలేస్తాను అంటే బై డిఫాల్ట్ ఒక ఫ్రేమ్ అన్నది రెడీ అయిపోతుంది. మనం మాట్లాడుకున్న బై డిఫాల్ట్ ఫ్రేమ్ ఏంటి చెప్పండి, రోస్ బిట్వీన్ అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ కరెంట్ రో, ఇదే కదా కాన్సెప్చువల్ వీడియోలో చెప్పింది, ఓకేనా? సో దీనికి ఒక చిన్న కరెక్షన్ ఉంది గైస్, దాని గురించి మాట్లాడాలి. కరెక్షన్ చిన్నదే, కాకపోతే అందరూ తెలుసుకోవాల్సిన కరెక్షన్. బై డిఫాల్ట్ యాక్చువల్లీ రోస్ బిట్వీన్ కాదు, రేంజ్ బిట్వీన్ అనమాట. రేంజ్ బిట్వీన్ సేమ్ ఇంకా అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ కరెంట్ రో అనమాట, ఓకేనా? సేమ్ ఇదంతా కరెంట్ కి రోకి మధ్యన స్పేస్ ఉండాలి, ఓకేనా? సో అట్లానే ప్రిసీడింగ్ కి అండ్ కి కూడా మధ్యన స్పేస్ ఉండాలి. సో ఇది ఒరిజినల్. నేను నిన్న క్లాస్ లో చెప్పిన దాన్ని కరెక్ట్ చేసుకోండి, రోస్ కాదు రేంజ్. అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ నేను మాట్లాడతాను, ఎగ్జాంపుల్ తో చూపించుకొని మాట్లాడతాను, మీకు అర్థమవుతుంది, ఓకే? సో ఫస్ట్ ఇక్కడ ఏమీ నేను మెన్షన్ చేయలేదు కదా, ఫ్రేమ్ ఏమైనా మెన్షన్ చేశానా ఆర్డర్ బై తర్వాత, ఇక్కడ లేదు కదా. సో దాని అర్థం ఏంటి, బై డిఫాల్ట్ ఒక డిఫాల్ట్ ఫ్రేమ్ అన్నది పడిపోతుంది. లేదు, నేను ఒక ఫ్రేమ్ మెన్షన్ చేద్దాం ప్రస్తుతానికి, 1 ప్రిసీడ్ లేకపోతే కరెంట్ రోస్ బిట్వీన్, ఫస్ట్ రోస్ తో స్టార్ట్ అవుద్ది లేదా రేంజ్ తో స్టార్ట్ అవుద్ది, రోస్ బిట్వీన్ కరెంట్ రో అండ్ వన్ వన్ ఏంటది ఫాలోయింగ్.
సో వన్ ఫాలోయింగ్. ఇప్పుడు వన్ ఫాలోయింగ్ ఇటు ఎందుకు పెట్టాను, కరెంట్ రో ఇటు ఎందుకు పెట్టాను మీరు చెప్పండి. అంటే రైట్ సైడ్ వన్ ఫాలోయింగ్ ఎందుకు పెట్టాను, లెఫ్ట్ సైడ్ కరెంట్ రో ఎందుకు పెట్టాను. రివర్స్ పెడదామా ఒకసారి, ఎందుకు పని చేస్తుందా రివర్స్ పెడితే? పని చేయదు. ఎందుకు పని చేయదు? ఎందుకంటే వన్ ఫాలోయింగ్ అన్నది ఎప్పుడు ఎక్కువ వాల్యూ, అవునా? అంటే దీని తర్వాత ఉన్న ఉన్న వాల్యూ ఇది. అంటే ఇప్పుడు కరెంట్ రో కంటే పెద్ద వాల్యూ వన్ ఫాలోయింగ్, అంటే కరెంట్ రో కంటే వన్ పెద్దది అని. అంటే ఫస్ట్ నువ్వు అండ్ పక్కన ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్ రాస్తున్నావు అంటే అది చిన్నదై ఉండాలి, అండ్ కి రైట్ సైడ్ రాస్తున్నావు అంటే అది పెద్దదై ఉండాలి. కానీ ఇప్పుడు నువ్వు రివర్స్ రాస్తున్నావు కదా, సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఏమవుతుందో. ఏమని వచ్చింది? ఇన్వాలిడ్ విండో ఫ్రేమ్. సో ఫ్రేమ్ నువ్వు చెప్తున్నది వ్యాలిడ్ కాదురా, మార్చు మార్చు అంటుంది. అంటే ఇది అడ్డు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది, అండ్ ఆ ఎదురున్న ఎండ్ని లేపేద్దాం. ఓకే, సో ఇప్పుడు చూడండి ఎట్లా వస్తుందో. సో ఇప్పుడు చూసారా? సో దీని అర్థం ఏంటి? వన్, ఇప్పుడు కరెంట్ రో అండ్ వన్ ఫాలోయింగ్ తీసుకుంటుంది ప్రతిసారి. కరెంట్ రో ఏంటి దీనికి? ఇప్పుడు ఇదే విండో అనుకుందాం, ఫస్ట్ విండో గురించి మాట్లాడుకుందాం. పార్టిషన్ బై చేసాం కదా, అందుకు విండోస్ కింద సెపరేట్ అవుతాయి, రైట్? ఈ విండో గురించి మాట్లాడుకోవాలి మనం ఫస్ట్. సో కరెంట్ రో అండ్ వన్ ఫాలోయింగ్ అంటే 140 + 160 కలిపి 300. ఈ రో వచ్చినప్పుడు, ప్రణీత్ రో వచ్చినప్పుడు 160 కరెంట్ రో ప్లస్ వన్ ఫాలోయింగ్ 180, 340 టుగెదర్. సేమ్ జహీర్ రో వచ్చినప్పుడు కరెంట్ రో అండ్ వన్ ఫాలోయింగ్. కరెంట్ రో ఏంటి? 180. వన్ ఫాలోయింగ్ ఏమన్నా ఉందా జహీర్ కి? హరీష్ వేరే విండో అనమాట, వీడి లెక్కలోకి రాడు, ఓకేనా? వీడి విండో ఇక్కడతో ఎండ్. సో జహీర్ కి వన్ ఫాలోయింగ్ ఎవరు లేరు అన్నట్టుగా. ఓకే, సో 180 ఒక్కటే కరెంట్ రో కాబట్టి అది ఒక్కటే సమ్మేషన్ అయ్యి, సమ్మేషన్ ఎందుకు అవుతుందంటే నువ్వు ఇక్కడ సమ్మన్ పెడుతున్నావు కదా, అందుకు సమ్మేషన్ అవుతుంది అనమాట. ఓకే, సో 180 ఇక్కడ వస్తుంది. సేమ్ అట్లానే నెక్స్ట్ విండో 50 అండ్ 70 120 వస్తుంది అనమాట. ఓకే, అట్లనే 70కి నెక్స్ట్ ఎవరు లేరు కదా, సో 70 ఒకటే వస్తుంది. సేమ్ అట్లనే 90 + 200 390. నెక్స్ట్ 200 కింద ఎవరు లేరు కదా, మేనేజర్ విండో ఎండ్ అయిపోయింది. సో 200 సేమ్ అట్లనే ఇంకా మిగతా చెప్పండి, మీరే చూసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం డిఫాల్ట్ ఏమొస్తుంది, రేంజ్ పెడితే ఏమొస్తుంది అన్నది ఒకసారి చూసే ముందు ఒక చిన్నది మన మామూలుగా మాట్లాడుకుందాం. రోస్, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. రోస్ బిట్వీన్ అన్బౌండెడ్, మన రెగ్యులర్ది preceding అండ్ కరెంట్ రో. ఓకే, అంటే దాని అర్థం ఏంటి? ముందు ఎన్ని రోస్ ఉంటాయి అన్ని ప్లస్ కరెంట్ రో అనే కదా. సో ఇది చూద్దాం ఎట్లా వస్తుంది అన్నది. సో ఇది చూడండి విండో. సో ఇప్పుడు ఈ లక్ష్మి అన్న రోకి ఏమవుతుంది? ముందు ఏమన్నా ఉన్నాయా? 140 ఫస్ట్ కదా కరెంట్ రో కదా, సో 140 వస్తుంది. ప్రణీత్కి ఏమొస్తుంది? 160 + 140 300. జహీర్కి ఏమొస్తుంది? 180 + 160 + 140. ప్రిసీడింగ్ అన్ని అన్బౌండెడ్ అన్నావు కాబట్టి అన్ని ఇంకా పైకి, ఒకటి కాదు రెండు కాదు, అన్ని ఎన్ని ఉంటాయి అన్ని అట్లా. ఓకే, సో ఇప్పుడు ఈ లాస్ట్ ఫోకస్ చేయండి. 80కి 80 ముందేం లేదు కాబట్టి, 100కి 100 + 80 180, ఈ 100కి 100 + 100 + 80 280. ఫైన్. సో ఇప్పుడు రేంజ్ మెన్షన్ చేద్దాం. రేంజ్ కి రోకి డిఫరెన్స్ చెప్తాను కదా. సో ఇది ఒకసారి మళ్ళీ ఒకసారి పాత కొరియర్ రన్ చేస్తున్నాను రోస్ తో. ఏది గుర్తు, ఒక పర్టికులర్ ఏరియాని చూపిస్తాను, అది గుర్తుపెట్టుకోండి. అదే డిఫరెన్సియేషన్ మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఈ ఏరియా చూడండి, లాస్ట్ విండో 80 100 100 ఉన్నాయి వీళ్ళిద్దరికి శాలరీస్. వాళ్ళకి సమ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? సేమ్ అన్బౌండెడ్ ప్రిసీడింగ్ కరెంట్ రో పెట్టినప్పుడు 80 180 280 కదా. 180 280 ఈ వాల్యూస్ ఎలా రేంజ్ పెడతాం. ఓకే, 80 180 280 రావాలి కదా, ఏమొచ్చింది? 80 280 280 వచ్చింది, అవునా? సో 80 280 280 వచ్చిందంటే దాని అర్థం ఏంటి? ఏదో తేడా జరుగుతుంది అన్నట్టుగా ఉందా? కానీ ఏం తేడా జరగట్లేదు. ఎందుకు వచ్చిందంటే రోస్ కి రేంజ్ కి డిఫరెన్స్ చెప్తున్నాను, పర్టికులర్ గా వినండి. రో అంటే ఏంటి? 6 అన్నది రో, 7 అన్నది రో, 8 అన్నది రో, 9 అన్నది రో. రేంజ్ అంటే ఏంటి? నువ్వు ఏ కాలం బేస్డ్ గా చేస్తున్నావో అది రేంజ్ అనమాట. ఓకే, ఇది శాలరీ అనే కాలం బేస్డ్ మీద నువ్వు ఆర్డరింగ్ చేస్తున్నావు, శాలరీ అనే రో బేస్డ్ కాలం వాల్యూ బేస్డ్ గా నువ్వు సమ్మేషన్ చేస్తున్నావు, రైట్? సో ఇప్పుడు సేమ్ శాలరీ ఉంటే ఇదంతా ఒక సింగిల్ యూనిట్ అనమాట. అంటే ఒక రో అన్నట్టుగా నువ్వు గుర్తుపెట్టుకో, ఒక యూనిట్. నేను రో అన్నాను, అలాగే రో అన్నాను, అలాగే ఒక వాల్యూ అని కూడా అన్నాను. ఇది వాల్యూయే కదా, ఇదైతే రోస్. అంటే ఈ రోస్ ఉన్నాయి చూసారా, రోస్ అని పెడితే ఈ రో కింద తీసుకుంటది. రేంజ్ అని పెడితే ఈ వాల్యూస్ ని కన్సిడర్ చేస్తుంది. ఎలా కన్సిడర్ చేస్తుంది అంటే, రో అని పెడితే ఇది ఒక యూనిట్ కింద తీసుకుంటది. ఓకే, కరెంట్ రో అని అన్నావు అనుకో, అప్పుడు రోస్ అని పెట్టినప్పుడు కరెంట్ రో అని నువ్వు మాట్లాడితే కరెంట్ పాయింటర్ ఎక్కడ పాయింట్ చేస్తుంది అంటే ఈ ఈ పర్టికులర్ యూనిట్ కి పాయింట్ చేస్తుంది అని చెప్తాను. ఓకే, రేంజ్ పెట్టినప్పుడు ఓకే ఈ పర్టికులర్ పాయింటర్ ఏ యూనిట్ కి పాయింట్ చేస్తుంది అంటే ఈ యూనిట్ కి పాయింట్ చేస్తుంది అని అంటాను. ఓకే, నెక్స్ట్
రోస్ పెట్టినప్పుడు నెక్స్ట్ రికార్డ్ గురించి చెప్తున్నాను. కరెంట్ పాయింటర్ ఏ పర్టికులర్ యూనిట్ కి పాయింట్ చేస్తుంది అంటే, ఇప్పుడు ఈ ఈ పర్టికులర్ యాక్చువల్లీ ఇక్కడికి వచ్చింది కదా, సో ఈ పర్టికులర్ యూనిట్ కి రేంజ్ పెట్టినప్పుడు పాయింట్ చేస్తుంది. రో పెట్టినప్పుడు ఈ సింగిల్ యూనిట్ కి పాయింట్ చేస్తుంది. యూనిట్ అంటున్నాను, యూనిట్ అంటే నీకు అటు రోస్ కవర్ అవుతుంది అండ్ ఆల్సో వాల్యూస్ కింద చెప్తున్నప్పుడు కూడా మీకు యూనిట్ అని చెప్తున్నాను అనమాట. ఓకే, అట్లా గుర్తుపెట్టుకోండి. సో రోస్ ని మెన్షన్ చేసినప్పుడు ఇది యూనిట్, ఒక యూనిట్ కి పాయింట్ అవుట్ చేస్తుంది. అదే రేంజ్ పెట్టినప్పుడు వాల్యూ బేసిస్ మీద ఒక సేమ్ వాల్యూ ఉందనుకో, అదంతా కలిపి ఒకటే యూనిట్ ఇంకా దానికి. ఓకే, సో ఇప్పుడు కరెంట్, ఇప్పుడు నేను అన్బౌండెడ్ యూనిట్ అండ్ కరెంట్ యూనిట్ అని చెప్తాను అనమాట మీకు అర్థం అవడానికి. ఓకే, సో ఇప్పుడు కరెంట్ ఇక్కడ ఫోకస్ చేస్తుంది పాయింటర్. ఓకే, సో ఇక్కడ ఎంత వాల్యూ రావాలి అన్న దానికోసం నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. సో అన్బౌండెడ్ యూనిట్ ఏముంది దీంట్లో, ఈ యూనిట్ కి అన్బౌండెడ్ యూనిట్ ఏముంది మొత్తం విండోలో, ఇది మొత్తం విండో, ఈ దాంట్లో ఇది ఒక యూనిట్ 80 అన్నది, 100 కలిపి ఒక యూనిట్. సో నీ కరెంట్ పాయింటర్ ఇక్కడ ఫోకస్ చేస్తుంది, ఇక్కడ ఉంది, దానికి ఇక్కడ వాల్యూ రాయాలి, రైట్. సో ఇప్పుడు ఇక్కడ వాల్యూ రాయడానికి నువ్వు ఈ విండోలో అన్బౌండెడ్ యూనిట్ ఇది, కరెంట్ యూనిట్ ఈ రెండు, టోటల్ ఎంత 200 ప్లస్ 80, 280. ఓకే, అక్కడ వచ్చిన వాల్యూ. నెక్స్ట్ ఈ యూనిట్, ఈ పాయింటర్ అన్నది ఇక్కడికి మూవ్ అయినప్పుడు ఇక్కడ వాల్యూ రావడం కోసం అంటే ఇక్కడ ఈ ఏరియాలో వాల్యూ రావడం కోసం ఇప్పుడు అన్బౌండెడ్ యూనిట్ ఏంటి, ఇది ఒక యూనిట్ అని చెప్పాను నీకు, టుగెదర్ వాల్యూ సేమ్ ఉంది కాబట్టి, అండ్ 80 అన్నది ఒక యూనిట్. సో దీనికి అన్బౌండెడ్ యూనిట్ ఏంటి, ఇది ఇక్కడ పాయింట్ చేస్తున్నప్పుడు 80. కరెంట్ యూనిట్ ఏంటి, ఇది 100 200. సో 200 ప్లస్ 80 280. అర్థమైంది ఇప్పుడు డిఫరెన్స్. రోస్ అని నువ్వు మెన్షన్ చేస్తే ఇలా రో కింద తీసుకుంటది. ఓకే, ఇది ఒక యూనిట్ కింద తీసుకుంటది. ఓకే, రేంజ్ కింద కన్సిడర్ చేస్తే ఈ రెండు కలిపి ఒక యూనిట్ కింద తీసుకుంటది. అర్థమైంది. రేంజ్ ఎందుకు ఈ రెండు ఒక యూనిట్ గా తీసుకుంటుంది అంటే సేమ్ వాల్యూ కాబట్టి. సేమ్ వాల్యూ ఎప్పుడు రేంజ్ అన్నది వాల్యూస్ తో ఆట ఆడుతుంది, రోస్ అన్నది రో నెంబర్ తో ఆట ఆడుతుంది. అర్థమైందా, క్లారిటీ, క్లియర్, రైట్. ఓకే, సో రేంజ్ పెడితే ఇప్పుడు ఏమైంది 280 వచ్చింది. అదే రో పెడితే సింగిల్ రో కింద కన్సిడర్ చేస్తుందని చెప్పాను కదా, దీన్ని సింగిల్ యూనిట్ కింద కన్సిడర్ చేస్తుంది ఇప్పుడు. సో ఇప్పుడు ఈ కరెంట్ రో ఇక్కడ ఫోకస్ చేస్తున్నాను, సారీ కరెంట్ పాయింటర్ ఇక్కడ ఉందనుకో, సో ఇక్కడ వాల్యూ రావాలి, రైట్. ఇక్కడ వాల్యూ రావడం కోసం అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అంటే ఎన్ని ఉన్నాయి 80 ఒకటి, కరెంట్ యూనిట్ ఏంటి 100 మాత్రమే రోస్ పెట్టినప్పుడు. సో 100 ప్లస్ 80 180. అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇదంతా తీసేద్దాం మనం. ఇప్పుడు మనం ఎప్పుడు మాట్లాడుకుంటుంది డిఫాల్ట్ విండో ఏంటి, అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ కరెంట్ రోయే కదా. రోస్ బిట్వీన్ రేంజ్ బిట్వీన్ అన్నదే కదా మన కన్ఫ్యూజన్. నేను కూడా క్లాస్ లో చెప్పాను, ఇప్పుడు కరెక్షన్ చేశాను రేంజ్ అని చెప్పి. అది ఒకసారి చూద్దాం ఏమొస్తుందో, మీ కళ్ళకే చూపిస్తాను. సో దాన్ని బట్టి మీకు కూడా ఇంకా బాగా గుర్తుంటుంది. నేను అక్కడ ఒకటి చెప్పి ఇక్కడ ఒకటి చెప్పడం కంటే ఇక్కడ మీకు చూపిస్తే మీకు ఒక గుర్తుంటుంది. ఇప్పుడు చూడండి ఏమొచ్చింది, తీసేసి రన్ చేస్తే 80 280. ఇది ఎక్కడ చూసారు, రేంజ్ పెట్టినప్పుడు చూసారా, రో పెట్టినప్పుడు చూసారా, రేంజ్ పెట్టినప్పుడు చూసారు. సో దాని అర్థం రేంజ్ ఇస్ ద డిఫాల్ట్ రేంజ్ ఒకటే కాదు, రేంజ్ బిట్వీన్ అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ కరెంట్ రో అన్నది డిఫాల్ట్ ఫ్రేమ్. ఓకే, సో hope this session gave you a clear understanding about frames in SQL. So this will add very much knowledge to your pro level skills of SQL. దీన్ని రెగ్యులర్ గా యూస్ చేయడం మొదలు పెట్టండి. అండ్ ఆల్సో ఎవరైనా విండోస్ పార్ట్ 2 చూస్తున్నారు అంటే పార్ట్ 1 పక్కా చూడమని నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మీ బెనిఫిట్, మీరు నలుగురికి ఇంకో నలుగురు నేర్పించవచ్చు, మీ ఫ్రెండ్స్కి నేర్పించవచ్చు. కరెక్ట్. సో దట్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే గైస్. వెళ్ళి చూడండి, కింద డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను. మీకు నచ్చింది అంటే ఆ వీడియోస్ని సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలా వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.